ఫ్రెండ్స్, నేను టాటా పంచ్కి ఫస్ట్ సర్వీసింగ్ చేయించడానికి అయితే నల్గొండ వెళ్తున్నా. ప్రజెంట్ అయితే మిర్యాలగూడలో ఇంకా ఓపెన్ కాలే, వర్క్స్ అయితే నడుస్తున్నాయంట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయితే నల్గొండలో చేపిస్తా. ఇక్కడ చూడండి, వెంకటరమణ సంబంధించిన టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్ అయితే ఈ విధంగా ఉంది నల్గొండలో. సో ఐటీ టవర్ పక్కన అయితే ఉంటుంది అనమాట నల్గొండలో. సో చూడండి, ఇక్కడ ట్రాక్టర్ సంబంధించిన కూడా కొన్ని రిపేర్స్ అయితే చేస్తున్నారు. తనైతే కార్ డీటెయిల్స్ అట్లనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగి తెలుసుకొని మొత్తం రాసేసింది అనమాట. తర్వాత కార్ చుట్టూ తిరిగి ఫొటోస్ తీసుకొని ఏమేమి ఉన్నాయి అంటే పోతే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో అన్ని ఫొటోస్ ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఏదో ఆఫర్ నడుస్తుంది చూడండి, సమ్మర్ చెకప్ అని. సో ఇక్కడ యాక్సరీస్ తీసుకున్నా ఏమన్నా లూబ్రికెంట్స్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నా కూడా 10% అట్లా డిస్కౌంట్, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఏదో డిస్కౌంట్ అయితే వీళ్ళు మెన్షన్ చేసిరనమాట. సో ఆల్రెడీ నేనైతే వారంటీ తీసుకున్నా కాబట్టి సో నేను ప్రజెంట్ అయితే అది తీసుకోలేదు. లోపలికైతే ఒకసారి ఎంట్రీ అయినా చూడండి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి. సో కస్టమర్ లాంజ్లో అయితే మమ్మల్ని కూర్చోబెట్టారు. మాది ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి తొందరనే అయిపోద్దని అయితే చెప్పారనమాట. నేను 9 వచ్చిన కాబట్టి ఎమ్మట అయిపోయింది. సో చూడండి, ఇక్కడ వైఫై, ఏసీ మంచిగా ఉందనమాట. కూర్చొని కూల్ వాటర్ పెట్టారు. సో ఫస్ట్ కార్ అయితే ఈ విధంగా చెకప్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేను దగ్గరుండి అయితే ఒకసారి షూట్ చేసిన పర్మిషన్ తీసుకొని. సో చూడండి, ఈ విధంగా లోపల ఓపెన్ చేసేసి సో చూడండి ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన అదైతే తీస్తున్నారు అనమాట. కార్ సర్వీసింగ్ చేయించాలంటే మాత్రం కంపల్సరీ మీరైతే 9 వస్తేనే మీకు ఫస్ట్ లైన్లో వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు కంపల్సరీ తొందరగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా క్లీన్ అయితే చేస్తున్నారు అనమాట. కొత్తది కాబట్టి ఇక అంత ఏముండదు అందులో, జస్ట్ అట్లా క్లీన్ చేసేసి ఇక టైట్ అయితే చేస్తున్నారు అనమాట. సో 9 తర్వాత అంటే 10 అట్లా దాటిరనుకోండి, ఆల్రెడీ వేరే వాళ్ళు లైన్లో ఉంటారు కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో వెళ్ళిపోద్ది. కాబట్టి ఒక్కొక్క కారు 2-3 గంటలు అట్లా టైం అవుతుంది కాబట్టి సో మీకు లేట్ అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇయర్ అండి. చూడండి, కింద అయితే ఈ విధంగా ఉంది. సో నేను కింద అండర్ బాడీ అది కోటింగ్ కూడా వేపిస్తున్నాను అనమాట, రస్ట్ పట్టకుండా. ఫస్ట్ టైం ఇప్పుడు వేపిస్తేనే మంచిగా ఉంటుందని అయితే వీళ్ళు చెప్పారు. నేను సెకండ్ సర్వీస్కి వేపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఫస్ట్ అయితేనే మొత్తం డస్ట్ గిస్ట్ ఏముండదు కాబట్టి క్లియర్గా అతుకుతుందని అయితే వీళ్ళు చెప్పారు అనమాట. సో ఈ విధంగా నట్ బోల్స్ అన్నీ వీళ్ళు టైట్ అయితే చేసిర్రు. ఫస్ట్ సర్వీసింగ్ అయితే అంత పెద్దగా ఏముండదు, జనరల్ చెకప్ అయితే చేస్తారు. ఏమన్నా బోల్ లూజ్ అయితే టైట్ చేస్తారు, వాషింగ్ చేస్తారు అంతే. 2 లీటర్ వైపర్ వాటర్ పడుతుంది. ఓకే, అయితే ఫుల్ ఉంది ఇప్పుడు అయితే. ఫుల్ చేసిరా ఇది కూలెంట్, బ్రేకర్, ఇంజన్ లెవెల్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ ఒకసారి తీయాలి కదా ఇంజన్ మీద తీసారా ఫుల్. ఇక్కడ దాకా ఉండాలి. అవును, ఓకే. ఒక 30 minutesలో అయిపోయింది. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాడు. నెక్స్ట్ ట్రయల్కి అయితే వెళ్తాడు అనమాట. వేరే ఒక సీనియర్ ఉంటారు, వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనైతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్లస్ మనల్ని కూడా అడుగుతారు అనమాట. సో ఈ విధంగా కవర్ అయితే ప్రొటెక్షన్ వేసారు అనమాట వాళ్ళు. సో దీనికి ఛార్జ్ చేస్తారు, ఒక 15-16 ఛార్జ్ చేస్తారనమాట కవర్కి. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, విండ్షీల్డ్కి సంబంధించిన లిక్విడ్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా ఛార్జ్ చేస్తారు ఒక 40-50 దాకా. సో ఈ రెండింటికి ఛార్జ్ చేసేది ఫస్ట్ సర్వీస్లో. సో చూడండి, ఇంకా ట్రయల్కి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే కొంచెం క్రూజ్ కంట్రోల్ ఎట్లా ఆన్ చేయాలనేది కొంచెం తెలియట్లేదు. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత నుంచి నాకు కూడా ఎట్లా సెట్ చేయాలని తెలిసింది. దీని తర్వాత ఏం ప్రాబ్లమ్స్ అనిపించకపోతే కింద ఇక వాటర్ సర్వీసింగ్ అయితే స్టార్ట్ చేసారనమాట చేయడం. సో వీళ్ళు కింద మొత్తం అండర్ బాడీ కోటింగ్ అంటే రస్ట్ పట్టకుండా, ప్లస్ మన సైలెన్సర్ కోటింగ్ కూడా సిల్వర్ వేస్తారనమాట. సో మనకి బ్లాక్ కలర్లో వచ్చేసి 3M కంపెనీ అనమాట, మంచిదే. సో అది వేస్తారు వాళ్ళు. సో మనకి 3 years వరకు అయితే వారంటీ ఇస్తారు సైలెన్సర్ కోటింగ్, ప్లస్ కింద అండర్ బాడీది రస్ట్ పట్టకుండా దానికి కూడా 3 years వారంటీ అయితే ఇస్తారు. ఈ 3 yearsలో ఏమన్నా అంటే మనకు అది ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళే రెక్టిఫై చేస్తారు, మళ్ళీ వేస్తారు కాకపోతే. ఓకేనా. సో నాకు తెలిసి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఒకసారి వేపిస్తే సరిపోతుంది లైఫ్ టైంలో. సో మ్యాక్సిమం కంపల్సరీ ప్రతి ఒక్క వెహికల్కి అయితే ఏ కంపెనీ అయినా కూడా తీసుకున్న కారు సో కింద అండర్ బాడీ అయితే వేయించాలి అని అయితే చెప్పారు. కానీ ముఖ్యంగా టాటా బండ్లకి అయితే కంపల్సరీ వేయించాలి, ఎందుకంటే తొందరగా రస్ట్ వస్తుందని అయితే చెప్తుంటారు కాబట్టి. సో నేనైతే ఇక ఆలోచించలే, ఇక ఫస్ట్ సర్వీస్కే వేయించిన. కార్ వాషింగ్ తర్వాత అయితే ఇక వీళ్ళు ఈ విధంగా మొత్తం లిక్విడ్ తోటి ఈ విధంగా క్లీన్ అయితే చేస్తున్నారు అనమాట. ప్లాస్టిక్ సంబంధించినవి లేకపోతే సీట్లు ఇవన్నీ క్లీన్ చేస్తారు, గ్లాసులు ఆ విధంగా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. చూడండి
సో వర్క్ అయితే చాలా నీట్గా అయితే అనిపించింది అనమాట. సో నేను దగ్గర నుండి చేయించుకున్నా, మంచిగా అనిపించింది నాకు కూడా. చూడండి గ్లాస్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసారు. అట్లనే ఇక అండర్ బాడీ వేపిస్తున్నాం కాబట్టి కింద అయితే మంచిగా క్లీన్ అయితే చేసారు. ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఏదైనా పట్టింది అనుకోండి, కోటింగ్ అనేది ఆ డస్ట్ మించి కొట్టిరు అనుకోండి ఇక త్వరలో ఊడిపోద్ది, మళ్ళీ రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూడండి ఎయిర్ పెట్టేసి ఈ విధంగా ఇంజన్ లోపల కూడా కొట్టేసి, సో చూడండి లోపల వ్యాక్యూమ్ క్లీనర్ తోటి మొత్తం దుమ్ము ధూళి మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసేస్తున్నారు. దీని తర్వాత ఇక తుడుస్తున్నారు అనమాట. లిక్విడ్ ఏదో మొత్తం స్ప్రే అయితే చేసేసారు. స్ప్రే చేసిన తర్వాత ఇక మొత్తం ఇవన్నీ మ్యాట్స్ గిట్స్ అన్నీ సెట్ అయితే చేసారు అనమాట. సో ఇక్కడనే నాకు కొంచెం లేట్ అనిపించింది అనమాట, స్లో అనిపించింది. ఎందుకంటే ఇంకా నీట్గా వర్క్ చేయడం వల్ల కొంచెం టైం అయితే తీసుకుంది. ఇక్కడ కాలు పెట్టుకునే దగ్గర ఇంకా ఒక పేపర్స్ అవి ఇవి సెట్ చేసి ఇంకా లాస్ట్కి ఇక సీట్లు అయితే క్లీన్ చేసేసారు అనమాట. సో టోటల్గా క్లీన్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ అయితే చేస్తున్నారు వెహికల్ని. సో ఇక్కడ 3M బ్రాండ్కి సంబంధించిన ఈ విధంగా లిక్విడ్ని కోటింగ్ చేయడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసారు. ఒక 2 బాటిల్స్ ఏమో పట్టినట్టున్నాయి. సిల్వర్ కోటింగ్కి ఒకటి స్ప్రే డబ్బా ఒకటి సెట్ అయిందనమాట. సో చూడండి ఏ విధంగా వేస్తారనేది ఒకసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డా కోటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే తన ముక్కుకి ఆ విధంగా ఎందుకు ప్రొటెక్షన్ పెట్టుకోవడం అనేది తర్వాత అర్థమైంది. నేను టీషర్ట్ వేసుకున్నా, సో ఎంత ముక్కు మూసుకున్నా కూడా నీకు ఇక లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అట్లా ఉంది స్మెల్ అవుతుంది. సో ఇది స్ప్రే చేస్తుంటే యాడ్కో చాలా ఏరియా వరకు ఇది వ్యాపిస్తుంది, అట్లా ఉందన్నమాట ఇది. సో వీళ్ళు ఐటమ్ గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో నేను అనుకున్న ఫస్ట్ వైట్ కలర్ది కదా, ఇక పక్కన అటు ఇటు పడుతుందేమో అనుకున్నా, కానీ ఇంకా తనైతే నీట్గానే స్ప్రే అయితే చేసిండు అనమాట. సో చూడండి ఇక్కడ లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిల్వర్ కోటింగ్ ఒకటి మనకి సైలెన్సర్కి అయితే వేస్తున్నాను అనమాట, సిల్వర్ కోటింగ్. సో సిల్వర్ కోటింగ్కి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ బ్లాక్ కలర్ అది ఉంది కదా ఆ కోటింగ్ కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో ఎంత ప్రైస్ ఉందనేది మీకు లాస్ట్కి అయితే చూపిస్తా. సో ఈ విధంగా క్లియర్గా వేయించిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి. సో ఇది ఎమ్మటే అయితే ఆరదు, కొంచెం టైం అయితే తీసుకుందనమాట. మొత్తం వేసిన తర్వాత నేను కూడా ఒకసారి అయితే చెక్ చేసిన, సో ఏ విధంగా ఉందనేది. సో చూడండి ఇంత కూడా గ్యాప్ లేకుండా మొత్తం క్లియర్గా వేసేసిండు. ఒకసారి చూడండి ఇట్లా ముట్టుకొని చూసిన లైట్గా అట్లా అంటుతుంది, కొంచెం సేపటి తర్వాత వెంటనే డ్రై అవుతుందని అయితే వాళ్ళు చెప్పారనమాట. తర్వాత ఇక వెహికల్ అయితే దించేసారు ఇక. సో వర్క్ అయితే టోటల్ కంప్లీటెడ్. సో ఇక్కడ సైడ్స్ కూడా వేస్తున్నారు చూడండి, ఇక్కడ కూడా రస్ట్ అవి పడతాయి కాబట్టి 4 సైడ్స్ కూడా ఈ విధంగా మొత్తం క్లియర్గా అయితే వేసేసిండు అనమాట. సో టోటల్ వేసిన తర్వాత ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక వెహికల్ అయితే బయట డెలివరీ చేసారు. సో నేను బిల్ అయితే వేయించుకొని వచ్చిన అనమాట, ఎంత అయిందనేది కూడా చూపిస్తాను మీకు. సో టోటల్ రెడీ అయిన తర్వాత ఇంకా వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సిరామిక్ కోటింగ్ అట్లాంటి కోటింగ్లు ఏమైతే వేయించలేదు. సో బిల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఒకసారి ఓపెన్ చేస్తే ఎంతెంత పడ్డది అనేది ఒకసారి చూడండి. బిల్ చూసుకుంటే ఫస్ట్ ఒక 55 రూపీస్ ఏమో సీట్ ప్రొటెక్షన్ కోసం టెస్ట్ డ్రైవ్ అప్పుడు పెట్టిండు కదా, దానికి 55 రూపీస్. ఒక లిక్విడ్ ఇచ్చి చెప్పిండు కదా వైపర్, దాంట్లో అదొక 80 రూపీస్. అలాగే మిగతా కోటింగ్స్ ఉన్నాయి కదా, ఒకటి 1400 చిల్లర పడ్డది, ఇంకోటి ఏమో 2200 చిల్లర పడ్డది. మొత్తం కలుపుకుంటే 3800 దాకా బిల్ అయితే వచ్చిందనమాట. సో మ్యాక్సిమం ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఇంకా అంతకేం పడలేదు, కానీ మనం కోటింగ్లకు ఎక్స్ట్రా ఇవైతే అయినాయి అనమాట. సో ఓకేనా. సో ఇదండి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫస్ట్ సర్వీస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.